ప్రభుత్వం తీరుపై ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకనే బీసీలకు 42% రిజర్వేషన్లంటూ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీల్లో ఐక్యత లేకపోవడం వల్లనే రిజర్వేషన్లు అమలు జరగడం లేదని ఆయన తెలిపారు. మరో ఉద్యమంతోనైనా బీసీల హక్కులను సాధిస్తామన్నారు. ఇక ఇదే అంశంపై ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వాయిదా పడడంతో మరోసారి కూడా బీసీ ఉద్యమం ఉవ్వెత్తునగిస్తుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ మేము పార్టీకి అనుగుణంగా ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, దాని తర్వాత హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడంతో కూడా గత 2 రోజులుగా బీసీ సంఘాలన్నీ ఏకమై ఉద్యమ బాట పట్టిన పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఏ విధమైన మలుపు తిరుగుతుంది, ప్రస్తుతం బీసీ నాయకుల ఆలోచన ఏ విధంగా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం ఏదైనా సంకోచిస్తుందా, ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ప్రతిపక్ష పార్టీల ముందున్న వ్యూహం ఏంటి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విద్యావేత్త ఓబీసీ చైర్మన్ సంగారెడ్డి సుందర్రాజు గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు బీసీ రిజర్వేషన్ అంశం అసలు ఎందుకు ఈ విధంగా మలుపులు తిరుగుతుంది? పార్టీ తరఫున మేము ఇస్తామని చెప్పేసి 42% అమలు చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా, రాజ్యాంగ సవరణ చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియదా? అంటే ఇది మైండ్ గేమ్ ఆడుతున్నా, ఎన్నికలకు వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బందిగా ఉందా ప్రభుత్వానికి? ఒకటి, మొన్నటి హైకోర్టు స్టే ఇవ్వడం యావత్ తెలంగాణ బీసీ సమాజం మొత్తం అందరు బాధాకరంగా, ఎందుకంటే అందరికీ ఏదో ఒక ఆశ కలిగిండే. రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అరే మనకు 42% లోకల్ బాడీస్లో మన నాయకులు కాబోతున్నాం అన్న ఫీలింగ్లు ఉండే. నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రాసెస్ స్టార్ట్ అయింది, కొన్ని చోట్ల నామినేషన్స్ కూడా వేయడం జరిగింది. అదే వర్గానికి తెచ్చిన కొంతమంది అడ్డుకోవడానికి పిటిషన్లు వేసి క్యాప్ ఉన్నది కదా, మరి క్యాప్ ఉన్నది తెలియదా, సీఎం గారికి తెలియదా, డిప్యూటీ సీఎంలకు తెలియదా, ఆల్ పార్టీకి తెలియదా? ఇదంతా దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి? పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఎలా అయితే జరిగిందో, జయలలిత గారు ఎలా అయితే బీసీలకు రిజర్వేషన్ రావాలని చిత్తశుద్ధిగా ప్రాసెస్ అని చేసి ఢిల్లీలో కూర్చొని 9వ షెడ్యూల్లో పెట్టించుకొని ఎలా అయితే బిల్ పాస్ చేయించుకున్నారో, మన నాయకులకు ఎందుకు ఇంత చిత్తశుద్ధి ఉండదు? నేను చెప్తున్నా, అన్ని పార్టీలు ఇవాళ అన్ని పార్టీలు ఎవరి చేతుల్లో మనందరికీ తెలుసు. కానీ మీ అందరికీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజంగా బీసీలు కూడా రాజ్యాధికారంలో వాళ్ళకు వాటా ఇవ్వాలని మీరు అనుకుంటే, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వర్గం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ప్రాపర్గా ప్రజాస్వామ్యం నడుస్తుంది అని. ఇది రాజరిక పాలనలు ఉన్నట్టున్నాం మనం. తాత తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవాడు, మేమే ఉంటాము, మేము పాలించేటోళ్ళం, మీరు సేవకులు అన్న కాడికి వస్తుంది అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితే చెప్పండి. ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఖచ్చితంగా మేము 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చేత చెప్పించుకున్నారు. దాని తర్వాత కూడా మేము 42% పార్టీ నుంచి అయినా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన టైంలో పార్టీ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా పాలాభిషేకాలు చేసిన పరిస్థితి. గత 2 రోజుల్లో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం, దాని తర్వాత బీసీలందరూ ఏకమే ఈ ఉద్యమ పట్టబడుతుంది. అంటే ఓవరాల్గా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఇవి హామీల నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతుందా, లేకపోతే ఎన్నికలకు వెళ్ళడానికి ఏమైనా పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇవాళ కాకమ్మ కథలు చెప్పినట్టు ఇవన్నీ. ఇవాళ మీ చేతులున్న పని 42% ఇవ్వకుండా నా పార్టీ పరంగా నేను 42%, నువ్వు బిచ్చం వేసుడు మాకెందుకు పోయి? మాకు బిల్ పాస్ చేసి మాకు జీవో ఇచ్చేయి. నువ్వు పెట్టనంటావు, బీసీని ఇస్తానంటారు, ఇంకానే ఓసీని తీసుకొస్తారు. అంటే వాడు బక్క చిక్కినోడు బీసీ ఉంటాడు, మంచిగా బలిచినోడు ఓసీలు ఉంటారు. ఎవరు గెలుతారా? ఏ పార్టీలో మీ వాళ్ళే గెలవాలనుకుంటారు. అంటే మొత్తాన్ని మాత్రం బక్క చిచ్చిన బీసీలు మాత్రం ఆగం చేయడానికే కదా ఇవాళ. ఇవాళ మాకు బిచ్చం వేసుడు ఎందుకు? జయలలిత చేసినట్టు మీరు ఎందుకు చేయరు? ఇక్కడ అందరు నాయకుల క్వశ్చన్. ఇవాళ రాహుల్ గాంధీకే, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జయలలిత తమిళనాడులో చేశారని తెలిసింది. మీరు అదేవిధంగా తెలంగాణలో ఎందుకు చేయరు? మీ మాట కట్టుబడి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ముందుకు పోవడం? మీరు పార్లమెంట్లో ఎందుకు లొల్లి పెట్టారు? తెలంగాణలో 42% యాజ్ పర్
తమిళనాడులో ఎట్లా జరిగిందో దాని సేమ్ కాపీగా మేము సబ్మిట్ చేసినాం. ఎందుకు ఈ రెండు వదిలిపెట్టినట్టు యావత్ తెలంగాణ బీసీ ప్రజలందరూ మీతో ఉంటారు. మీరు ఎందుకు అది చేయరు? మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. ఇక్కడ అదర్ పార్టీస్ కూడా మేము ఏకగ్రీవంగా ఆమోదించినాం బిల్ అంటారు. అది ఆమోదించడంతోనే పాస్ కావాలి కదా. బీసీలకు అవకాశం ఆ జీవో వచ్చి బిల్ అయ్యి ఎవరు అడ్డుపడకుండా బీసీలకు అధికారం వచ్చినప్పుడే కదా మీరందరూ సపోర్ట్ చేసేది. బీసీ లేకుండా మీ పార్టీలు నడుస్తాయా? హైకోర్టు ఇచ్చిన స్టే ప్రకారం మరొక నెల 10 రోజుల వరకు ఈ ఎలక్షన్ జరిగే అవకాశం లేదు, అది క్లియర్. కానీ ఒకవేళ ఈ ఎన్నికలు ఒక నెల 2 నెలల లోపు వస్తే బీసీ రిజర్వేషన్ అంశంపైన మీరు ఏ విధంగా పోరాటం ముందుకెళ్తారు? అంటే అన్ని సంఘాలకు కలుపుకొని వెళ్తారా, పార్టీలకు అతీతంగా కలుపుకొని వెళ్తారా? మీ ముందున్న ప్రణాళిక ఏంటంటే ఒక మాట. మేము ఎలా అయితే తెలంగాణ ఉద్యమం అన్ని సంఘాలను కుల సంఘాలను కలుపుకొని ఎలా అయితే ముందుకెళ్ళామో అదేవిధంగా ఈరోజు బీసీ సంఘాలని ఏకమై రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినాం కదా, తెలంగాణ ఉద్యమం కంటే పెద్దదైతే ఇది కాదు. కానీ తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత సామాజిక తెలంగాణ వస్తుందని ఆశించినాం, కానీ అది రాలేదు. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందడికేసి 42% అనే ఇష్యూని అయితే బయటికి తీసుకొచ్చారు. ఇది వచ్చేదాకా బరాబర్ మా ఉద్యమం జరుగుతుంది. ఇది సాధించుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మళ్ళా వంట వార్పులు పెడతాం, రోడ్ల మీదకి మా మహిళలు వస్తారు, మా విద్యార్థులు వస్తారు, స్కూళ్ళు కాలేజీలు వ్యవస్థలన్నీ బంద్ చేయించి దిగచ్చేటట్టు చేయడానికి మాకు, ఎందుకంటే ఆనాడు సెప్టెంబర్ 9 కూడా తెలంగాణ ఇచ్చి యూటర్న్ చేసారు. ఇక్కడ లెటర్లు ఇచ్చిలో అడిగి పోయి ఢిల్లీకి పోయి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఎప్పుడైతే డిక్లేర్ అయిందో మొత్తం యూటర్న్ చేశారు. ఇదే విధంగా మేము ఇవాళ ఏమనుకుంటాను, మీరు ఇచ్చినట్టే ఇచ్చి కోర్టులో ఒకటి వేయించేసి మీరే యూటర్న్ అయ్యేటట్టు స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ రోజు ఎట్లయితే ఉద్యమం తారాస్థాయికి వచ్చిందో ఇవాళ బీసీ ఉద్యమం కూడా తారాస్థాయికి వస్తుంది. బరాబర్గా ఉద్యమం చేస్తాం. మేమెంతో మా వాటా సాధించే వరకు ఉద్యమం నడుస్తుంది. భౌగోళిక తెలంగాణ ఏర్పడింది కానీ సామాజికంగా తెలంగాణ మాత్రం ఏర్పడలేదు. ఖచ్చితంగా కూడా బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాట బాట మాత్రం విడవము. ఖచ్చితంగా అన్ని సంఘాలను, అన్ని విద్యార్థి సంఘాలను ఒక తాటిపై తీసుకొచ్చి ఖచ్చితంగా తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా పోరాటం చేస్తాం. గతంలో ఏదైతే వంట వార్పు చేశామో, తెలంగాణ ఉద్యమంలో పోటీ చేసామో, ఖచ్చితంగా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తాం. ఖచ్చితంగా మేమెంతో మాకంత వాట రావాల్సిందని చెప్పేసి సుందర్ రాజు యాదవ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతో రాము, మెగాన్ టీవీ వరంగల్.